స్టార్ వార్స్ కమింగ్ సూన్ ఇన్ టాలీవుడ్. ఇదొక భారీ పొలిటికల్ మూవీ. గొప్ప గొప్ప హీరోల ఇళ్ల లోపలి దాకా జొరబడ్డ రాజకీయాలు, అవి సృష్టించబోతున్న డొమెస్టిక్ వైలెన్స్ అనబడే గృహహింస, ఇదే ఇవాళ కనిపిస్తున్న రసవత్తర రాజకీయ ఘట్టం. ఇవాళైతే ఒక్క కథానాయకుడి ముఖంలో కూడా నెత్తుటి చుక్క జాడే లేదు. సినిమా వాళ్ళ బంధాలు, అనుబంధాలతో చెడుగుడాడేస్తున్న పొలిటికల్ పార్టీలు, అవి పాల్పడిపోతున్న పన్నాగాలు, మొత్తంగా ఇదొక భారీ చిత్రం. రొచ్చు అనుకుంటూనే రాజకీయంతో ముద్దు ముచ్చట్లకు దిగిపోతున్న పెద్ద మనుషుల లెక్క ఈసారి చాంతాడంత. మాజీ ఆర్మీ చీఫ్ వికే సింగ్, ఇంకో టెక్కీ స్టార్ నందన్ నీలేకని, ఒలింపియన్ షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్, ఇటువంటి అనేకానేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు రాజకీయాల్లోకి అరంగేట్రాలు ఇచ్చుకోవడం ఒక పార్శ్వం. ఇటు సినిమా కార్నర్ నుంచి కూడా ఇదే వెల్లువ కంటిన్యూ అయిపోతుంది. డ్రీమ్ గర్ల్ హేమమాలిని నుంచి నగ్మా దాకా గ్లామర్ ప్రపంచం మొత్తం పొలిటికల్ కిచెన్లోకి దూరేసింది. సూపర్ స్టార్స్ నుంచి వెటరన్ యాక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, కామెడియన్స్ ఎవరికి వాళ్ళు ఆస్పిరెంట్స్గా మారిపోయి టిక్కెట్ల కోసం క్యూలో నిలబడ్డ కలర్ఫుల్ నేపథ్యమే ఇది. నాకు 22 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీతో వారి దగ్గర పనిచేసి అక్కడ జీతం తీసుకున్నాను నేను. అలాగే నాకు అప్పటి నుంచి సంబంధం ఉంది, అనుబంధం ఉంది. కాబట్టి వారిని కలవడం జరిగింది. నేను ఎక్కడెక్కడి నుంచో పోటీ చేస్తున్నాను, ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి పులి స్టాప్ పెట్టేది నేను కాదు, బాబు గారే, చంద్రబాబు గారే పెడతారు, ఆయనే చెప్తారు. ట్యూన్లకు పాటలు కట్టే లిరిసిస్టులు కూడా సీటిస్తే పోటీకి సిద్ధమంటూ పాటెత్తుకున్న వైనం ఇంకోటి. నరేంద్ర మోదీకి అపర అభిమానిగా మారిపోయిన జొన్న విత్తుల తన ఛాయ్ పాటతో బీజేపీకి జై కొట్టేసినప్పుడు బోరెక్కిపోయిన రాజకీయాల్లో అదొక విరోధాత్మక ఘట్టం. అరే భాయ్ 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 బీ హ్యాపీ, 100% ఇంకా వచ్చేస్తోంది బీజేపీ. పేట్రియాటిక్ అవుట్లుక్ తో కదిలింది నేషన్, బీజేపీకే ఓటేయాలని తీసుకుంది డెసిషన్. యూత్ మొత్తం ట్రూత్ కోసం హాత్ కలిపింది, నార్త్ లో నా సౌత్ లో నా మోడీనే ఉంది. అరే భాయ్ 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 బీ హ్యాపీ, 100% ఇంకా వచ్చేస్తోంది బీజేపీ. తన లోపలున్న ఫైర్ ని బయట పెట్టుకోవడం ఎలాగంటూ ఇన్ని రోజులు వెయిటింగ్ లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రికైతే లోక్ సత్తాలో మంచి ప్లేసే దొరికేసింది. పదునెక్కిన మాటల్నే పాటలుగా మార్చి వందల కొద్ది సినిమాల్ని గట్టెక్కించిన సిరివెన్నెల ఈసారి ప్రజా వేదిక మీదకు నేరుగా ఎంట్రీ ఇచ్చేశారు. ఈ కొత్త అవతారంలో చేతులు ఊపడాలు, ర్యాలీలు నాకు కొత్త ఏమో కానీ అవగాహన, ఆవేదన మాత్రం చాలా కాలంగా ఉంది. లోక్ సత్తాకి ఓటయ్యండి, దయచేసి మాకు పవర్ ఇవ్వండి అని అడగటానికి రాలేదు. మీ పవర్ని మీరు సాధించుకోండి, మిమ్మల్ని మీరు పాలించుకోండి. జస్ట్ ఫర్ అ చేంజ్ అంటూ మార్పు కోసం జరిగిపోతున్న ఈ మధుర చుంబనాల సీజన్ ఇక్కడితోనే ఆగిపోయేలా మాత్రం లేదు. పూరి, అలీ, ఉదయబాను అంటూ అందరూ బిస్కెట్ల కోసం క్యూ కట్టేసినట్లు వార్తలు వచ్చాయి. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెండితెర మీద నుంచి డైరెక్ట్ గా పొలిటికల్ గ్రౌండ్ మీదకు దూకేసిన ఈ శాల్తీలన్నీ ఒక ఎత్తు. పోలయ్యే ఓట్ల లెక్కను పక్కకు పెడితే జనానికి మాత్రం ఎప్పటిలానే ఇదొక ఆట విడుపు. ఎటు తిరిగి ఇక్కడ మాట్లాడుకోవడానికి పనికొచ్చే అంశాలైతే కొన్ని సెలబ్రిటీల కుటుంబాల మధ్య పుట్టుకొచ్చిన గిల్లి కజ్జాలు మాత్రమే. అన్నకు తమ్ముడికి, బావకి మరిదికి, నాన్నకి కొడుక్కి మధ్య అదో రకమైన యుద్ధ వాతావరణం. రక్త సంబంధాల మీద దొంగదెబ్బ తీసిన రాజకీయాలనబడే ఇటువంటి స్టోరీ లైన్ అత్యంత జుగుప్సాకరం. చెప్పుకోదలిస్తే జనసేన ఆవిర్భావ ఘట్టం దీనికో పరాకాష్ట. అన్యాయానికి, అక్రమాలకి నేను ఎదురెళ్దామంటే నా దురదృష్టం ఈరోజు నేను అన్నయ్యకి ఎదురుగా నిలబడాల్సి వస్తుంది తప్ప గుండెల్లో ఉన్న అన్నయ్య మీద ఎదురుగా కాదు, ఎదిరించి కాదు. మారిపోయిన సమీకరణాల నేపథ్యంలో ఒక మెగా అన్నయ్య చేతికి చైతన్య రథాన్నిచ్చి సీమాంధ్ర ప్రాంతాలకు సాగనంపేసింది కాంగ్రెస్ అధిష్టానం. 48 గంటలు తిరక్క ముందే ఇదే కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికేనంటూ ఒక తమ్ముడి పాత్ర నడుం కట్టేసింది.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని, దానికి తానే పూచీకత్తునంటూ పవన్ విసిరేసిన ఓపెన్ ఛాలెంజ్ మెగా బ్రదర్ కి పిచ్చెక్కించే ఉంటుంది. నీలాంటోళ్లను కాంగ్రెస్ పార్టీ చాలా మందినే చూసిందంటూ అన్నయ్య ఇచ్చిన కౌంటర్ కౌన్ కిస్కా గొట్టం నువ్వెంతన రేంజ్లో కరుగ్గా అనిపించింది పవన్ బ్యాచ్ కి. कांग्रेस हटाओ, देश बचाओ, कांग्रेस हटाओ, देश, कांग्रेस, देश. కాంగ్రెస్ పార్టీ హటావో అని అన్నారు. దానికి ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ ఇది నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. 125 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి మాటలు గతంలో ఎంతో మంది అన్నారు, ఎన్నో పార్టీలు అన్నాయి. బంగాళాఖాతంలో తొక్కేస్తామన్నారు, భూస్థాపితం చేసేద్దామన్నారు. కానీ అది సాధ్యమైందా? ఒక పవర్ స్టార్ ని పట్టుకుని పిల్ల కాకి అనేసిన చిరంజీవి ధైర్యానికి ముచ్చట పడిపోవాల్సిందే, తప్పదు. మరి పెద్ద కాకి అయినందుకు నువ్వెంత ఎరగదీశావో చెప్పు సారు అంటూ నిలదీస్తున్న వాళ్లకు ఈ అన్నయ్య దగ్గర నో ఆన్సర్. సో మెగాస్టార్ వర్సెస్ పవర్ స్టార్. ఇక మీద ఒకరికొకరు ఎదురు పడరు, ఎదురు పడ్డా మాట్లాడుకోరు. రేపటి నుంచి మన కళ్ళ ముందు సాక్షాత్కరించే ఈ అభినవ కురుక్షేత్రం సినిమా చూపర్లకు ముచ్చట గొలిపినా గొలపొచ్చు. నిన్నటి దాకా గీతైనా దాటని సదరు మెగా కుటుంబంలో చిచ్చు రేపేసిన క్రెడిట్ మాత్రం మన ఖతర్నాక్ పాలిటిక్స్ కే దక్కేసింది. సరే, వీళ్ళది అసలే సినిమా జాతి. ఎవ్వరికి వాళ్ళు నటనలో నిండా మునకేసిన మొనగాళ్లే. గ్లిజరిన్ తో పని లేకుండా టన్నుల కొద్దీ సెంటిమెంటును పండించి ప్రేక్షకుడి కళ్ళకే బకెట్ కట్టగల సమర్థులు కూడా వీళ్లే. పైకి శత్రువులుగా కనిపిస్తూ లోలోపల మాత్రం తమలోని సోదర భావానికి అద్దన నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడినా పడిపోతారు. ఇటు పిచ్చి అభిమానులు మాత్రం అలగ్ అలగ్ అంటూ అడ్డంగా చీలిపోయారు. మరి మధ్యలో మనబోటి వాళ్ళ కాల్షీట్లతో వాళ్ళకేంటి పని? ఇదిగో దీన్ని బలపరచడానికేనంటూ ఇక్కడో బరువైన సాపథ్యం కూడా ఉంది. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున కొణిదెల నాగబాబు పోటీ. జనసేన అధ్యక్షుడి హోదాలో చంద్రబాబుతో మంతనాలాడుతున్న పవన్ కళ్యాణ్ బందర్ పార్లమెంటరీ సీటు మీద ప్రత్యేకంగా ఖర్చీఫేసినట్లు ఒక సమాచారం. హైలీ కాన్ఫిడెన్షియల్ న్యూస్ అంటూ ఒక ఇంగ్లీష్ పత్రిక రాసుకున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. దీంట్లో నిజమెంతో చూడాల్సిందే. మేమంతా పెద్దనతోనే అంటూ సరిగ్గా జనసేన ముహూర్తానికి ముందు రోజే ఈ జబర్దస్త్ ఫేమ్ నాగబాబు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇవాళ మచిలీపట్నం ఎంపీ సీట్ అంటూ వినిపిస్తున్న ఇంకో ఊసుకి పొంతనెక్కడంటే మాత్రం మన దగ్గర సమాధానాలు లేవు. అన్నీ అనుకున్నట్లే జరిగి అదృష్టం కనుక కలిసొస్తే ఈ చిన్నన్న బందరు బస్సెక్కి ఢిల్లీ పార్లమెంటుకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కేంద్రంలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా సెటిల్ అయిపోవడం అన్నీ ఖాయమంటూ జనసేన లోపల చెప్పుకుంటున్న మాట. ప్రజారాజ్యం అనబడే అంతటి భారీ సైజ్ పార్టీని ఫణంగా పెట్టి మరీ కేంద్ర మంత్రి పదవిని కొరుక్కున్న పెద్దన్నయ్యకు తన పవరేంటో చూపించడానికే పవన్ కళ్యాణ్ ఈ బందరు పాచిక వెయ్యబోతున్నారని, ఇప్పటికే చిన్నన్నను తన క్యాంపులోకి లాగేయడంలో గబ్బర్ సింగ్ సక్సెస్ కొట్టేశారని కొన్ని పత్రికల్లో రాతపోతలు జరిగిపోయాయి. తెర మీద కంటే రాజకీయ రంగస్థలం మీదే ఇంత గొప్ప నాటకీయత కనిపిస్తుంటే అక్కడ ప్రేక్షక పాత్ర మాత్రం ఫిదా అయిపోతోంది. ఇక అన్నగారి కుటుంబం అంటూ తెలుగు రాష్ట్రమంతా ఖ్యాతి గడించిన నందమూరి ఫ్యామిలీ మళ్ళీ ఈసారి కూడా పగుళ్ళివ్వడం అనేది ఇంకో ఖాస్ ఖబర్. కాంగ్రెస్ పార్టీకి చెయ్యిచ్చిన పురంధేశ్వరి దానికి బద్ధశత్రువైన బీజేపీ గూటికి చేరడం మొన్నటి బ్రేకింగ్ న్యూస్. బీజేపీతో వియ్యబందడానికి ఉవ్విళ్ళూరిపోతున్న తెలుగుదేశం పార్టీతో రేపటి రోజున సఖ్యత నటించాల్సి రావడం ఈ చిన్నమ్మకు ఒక అత్యవసరం కావచ్చు కూడా. తమ్ముడు బాలయ్య బాపట్లకొచ్చి మరి తన ఇంటి ముందే తొడగొట్టిన జ్ఞాపకం ఈ ఆడపడుచును అప్పట్లో వేధించే ఉంటుంది. ఇటు హరికృష్ణ అటు బాలకృష్ణ అనే ఇద్దరు మరుదులతో నారాబావ నిరుపుతున్న రాజకీయం సైతం విచిత్రమైన వంకర్లు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బావ చెప్తే ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ అంటూ అప్పుడెప్పుడో స్టేట్మెంట్ జారీ చేసిన బాలకృష్ణకు నువ్వేదడిగితే అదేనంటూ నిన్నటికి నిన్న చంద్రబాబు జవాబు కూడా ఇచ్చేశారు.
సెలక్షన్లో దిగిపోతున్నాను బరిలోకి. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా, అది ఎక్కడి నుంచి అయినా సరే, కోస్తా నుంచి అయినా సరే, రాయలసీమ నుంచి అయినా సరే, తెలంగాణ నుంచి అయినా సరే, ఎక్కడి నుంచి చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాలకృష్ణ గారి విషయం వేరే. ఆయన పోటీ చేస్తానంటే డెఫినెట్గా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆల్వేస్ నేను చెప్పాను. ఆయన పోటీ చేస్తే ఇస్తామని చెప్పాం కదా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పై మాటలు ఇలా సాగిపోతుంటే లోపల మాత్రం బావా మరుదుల సవాళ్ల పర్వం ఇంకా కొనసాగుతున్నట్లు వినికిడి. బాలయ్య కలలు గంటూ వస్తున్న హిందూపురం ఎంపీ టికెట్ను ఒక ప్రజారాజ్యం పాతకాపు పేరు మీద 30 కోట్లకు రాసిచ్చేశారంటూ చంద్రబాబు మీద ఒక గాసిప్ వార్త హల్చల్ చేస్తోంది. దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవైనా సరే, లేక సీమాంధ్ర కమిటీ అధ్యక్ష పదవైనా సరే, బామ్మర్దుల మధ్య జరుగుతున్న ఈ కోరికలు వరాల వార్త సోషల్ మీడియాలో సైతం సెగ పుట్టి చేస్తోంది. అడగాల్సినవన్నీ తన వియ్యంకుణ్ణి అడిగానని బాబు విని ఊరుకున్నారు తప్ప ఇప్పటి వరకు దానికి సమాధానమే చెప్పలేదని ఒకంత ఆగ్రహంతో బాలయ్య ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఏమైనా ఎన్టీఆర్ కుటుంబ ట్రస్టా అంటూ పార్టీ సీనియర్లు కొంతమంది బాలకృష్ణకు వ్యతిరేకంగా మాట్లాడారన్నది ఈ వార్తలో భాగమే. వరదలా వచ్చి పడుతున్న వలస పక్షులకు కండువాలు కప్పి చేతులు నొప్పెడుతున్న చంద్రబాబు ఆ తర్వాత వాళ్ళకివ్వాల్సిన అకామిడేషన్ విషయంలో యమా బిజీగా మారిపోయారు. మరి ఇంట్లో ఈగల మోతైంటి బాలయ్య అంటూ బాలకృష్ణుడితో ఆయన మొరపెట్టుకుంటారో లేకపోతే నిలబెట్టి కడిగి పారేస్తారో తెలీదు. ఇటు పవన్ పార్టీకి ఎర్రతివాచి పరిచేస్తున్నారన్న ఊసులే కనుక నిజాలై కూర్చుంటే తెలుగుదేశం ఆశాకిరణాల్లో ఒకడైన బుడ్డ రామారావు అనబడే నందమూరి మనవడితో శాశ్వత వైరం పెట్టుకున్నట్లే లెక్క. ఇప్పటికే చంద్రబాబు మీద అలిగి అటకెక్కి కూర్చున్న సీతయ్యతోనూ అన్నగారి పార్టీకి తెగ తెంపులు తప్పకపోవచ్చు. ఈ లెక్కన ఆత్మ గౌరవానికి మారుపేరనుకున్న నందమూరి కుటుంబం ఒకప్పుడు ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన అక్షయ పాత్ర, వడ్డించిన విస్తరి. ఇవాళైతే అదొక చింపబడ్డ విస్తరిలానే కనిపిస్తోంది. నిన్నటి దాకా గుంభనంగా గౌరవప్రదంగా ఉండిపోయిన ఘట్టమనేని కుటుంబ కథా చిత్రంలోనూ రేపటి రోజున ఇదే రొచ్చు, ఇదే రచ్చ. కృష్ణ ఫ్యామిలీ నుంచి చెరో పార్టీకి జొరబడ్డ అల్లుడు గల్లా జయదేవ్, కొడుకు నరేష్ తమ ఫ్యామిలీని నేరుగా రోడ్డు మీదకే లాగేసుకున్నారు. 25 సంవత్సరాలకు ముందు ఎన్టీఆర్ పార్టీకి ఎదురొడ్డి నిలబడ్డవే కాకుండా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన పొలిటికల్ ముద్ర కృష్ణ పేరు మీద ఇప్పటికీ ఉంది. అయితే ఆ తర్వాత రాజకీయాలకు సినిమాలకు సమాన దూరం పాటిస్తూ వానప్రస్థంలోనే ఉండిపోయారు కృష్ణ. అదే సూపర్ స్టార్ ఇమేజ్ను ఇవాల్టి తరం దాకా కంటిన్యూ చేసుకుంటున్న ప్రిన్స్ మహేష్ బాబుది దాదాపు అదే శైలి. నాన్నలోని ఫైటింగ్ స్పిరిట్ ఈ కొడుకులో ఎంతుందో తెలీదు. కానీ రాజకీయాల అంటే ఏంటి లాంటి చమత్కారాల్ని ఈ అందమైన పోకిరి దగ్గరే చూసుకున్నాం. అలాంటి ఎప్పుడు నాకు తెలియదండి. యూజువల్లీ ఐ డోంట్ నో. ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఏం డిఫరెన్స్ కూడా నాకు తెలియదు. మీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి బాగా నాకు అలాంటిది ఏం లేదండి. తెలుగుదేశం తరఫున గుంటూరు నడిబొడ్డు మీద నిలబడ్డ అల్లుడు గల్లా జయదేవ్ గాని, జగన్ పార్టీకి జై కొట్టి టికెట్ కోసం క్యూలో నిలబడ్డ కొడుకు నరేష్ గాని గట్టమనేని ముద్రను వాడుకోవడానికి ఏం మాత్రం సిగ్గుపడిపోరు. సూపర్ స్టార్ కృష్ణ గాని, ప్రిన్స్ మహేష్ బాబు గాని ఎవరి తరఫున ఓట్లాడుకుని పుణ్యం కట్టుకుంటారన్నదే ఇక్కడ సందేహాస్పదం. సో ఇక్కడ కూడా అదే విభజన, ఇంటికి అడ్డంగా ఓ నిలువు గీత. రక్తం ఒక్కటే, రాజకీయం మాత్రమే తేడా. బ్లడీ పాలిటిక్స్.